గ్రంథాలు తెరవండి. ఈ జూన్ నెల కొరకే ప్రభు మనకిచ్చిన వాగ్దానం సందేశాన్ని చదువుకుందాం. జకరియా ప్రవచన పుస్తకం 2వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని చదువుదాం. జకరియా ప్రవచన పుస్తకం 2వ అధ్యాయం 10వ వాక్యం. సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. సంతోషంగా ఉండి పాటలు పాడండి, ఇదే యెహోవా వాక్కు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? కొట్టిదేదో గట్టిగా కొట్టొచ్చు కదా. యేసు నామములో ఈ వాగ్దానం దేవుడు మన పట్ల నెరవేర్చునుగాక. ఈ వాగ్దానం నాతో చెప్పండి. నేను వచ్చి మీ మధ్య నివాసం చేసేదను. గట్టిగా ఆమేన్. ఈ వాగ్దానం ఈ నెలలో యేసు నామములో మన పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ఇది మధ్య నెల. దేవుడు కూడా ఒక వాగ్దానాన్ని ఈ జూన్ నెలకి ఇస్తూ ఉన్నారు. నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. ప్రభు మాట ఇస్తే ఖచ్చితంగా అది కంపల్సరీ తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఈ జూన్ నెలలో ఈ వాగ్దానం మీ అందరి పట్ల యేసు నామములో నెరవేరునుగాక. కుడి చేతుల పైకెత్తి ఒకసారి ఆమేన్ అనండి. సో దేవుడు మాట ఇస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. వాగ్దానములన్నీ కూడా మన పట్ల అవును అన్నట్లుగా ఉన్నాయి. ఇక్కడ జకరియా ప్రవచన గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, సియోను నివాసులారా సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. నిజంగానే దేవుడు పాటలు పాడే వాళ్ళ మధ్యలో ఖచ్చితంగా స్తుతి ఆరాధన జరిగే చోట దేవుడు నిలిచి ఉంటాడు. ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడని వాక్యం చెప్తా ఉంది. స్తుతిలో ఒక బలమైన శక్తి దాగి ఉన్నది. అందుకే పాడండి, ఆరాధించండి, చప్పట్లు కొట్టండి, దేవుణ్ణి ఘనపరచండి పదే పదే మీకు చెప్పే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, స్తుతించే వాళ్ళ మధ్యలో దేవుడు నిలిచి ఉంటాడు. ఎరుకో గోడలన్నీ కూడా కూలిపోవడానికి ప్రబలమైన కారణం ఏమిటంటే, వారు ఆర్భాటముతో బూరలు ఊదినప్పుడు, కేకలు వేసినప్పుడు ఆ ఎరుకో గోడలన్నీ కూడా కూలిపోయాయి. దేవుడు వాళ్ళ మధ్యలో తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. పౌలు శీలలు అర్ధరాత్రి వేళ దేవుడు సన్నిధిని స్తుతిస్తూ పాటలతో దేవుణ్ణి ఘనపరిచినప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలోనికి దిగి వచ్చి గొప్ప కార్యాలు దేవుడు చేసి చెరసాల పునాదులు కదిలిపోయినట్లు ఆ దేవుడు గొప్ప విడుదల కలుగు చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఎవరైతే పాడి స్తుతించి ఆరాధించి ప్రభుని ఘనపరుస్తారో వాళ్ళ మధ్యలో ఎప్పుడు దేవుడు స్తుతుల సింహాసనసీనుడై ఉంటాడు. ఆమేన్ చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి ఆమేన్. అదే ప్రభు అంటున్నాడు, సియోను నివాసులారా సంతోషంగా పాటలు పాడండి. అసలు పాటల్లో ఎంత ఆనందం ఉందో, పాటల్లో ఎంత సంతోషం ఉన్నదో. పాటలు పాడుతూ ఉండగానే, స్తుతిస్తూ ఉండగానే నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నాను. ఇదే యెహోవా వాక్కు అని లేఖనాల్లో రాసి ఉంచారు ప్రభు. స్తుతించే వాళ్ళ మధ్యలో ఎప్పుడు దేవుడు ఉంటాడండి. అందుకే మీ కుటుంబాల్లో స్తుతి సింహాసనం వేయాలి ప్రభుకి. మీ ఇంట్లో ఖచ్చితంగా ప్రతిరోజు స్తుతి ప్రార్థన జరుగుతూ ఉండాలి. స్తుతించే వాళ్ళ మధ్యలో దేవుడు ఖచ్చితంగా నిలిచి ఉంటాడు. ఆమేనని చెప్తారా? ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇంకా లేఖనాలు మనం చదువుతూ ఉంటే, 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తే వాళ్ళ మధ్యలో ఉంటానన్నాడు ప్రభు. ప్రార్థించే వాళ్ళ మధ్యలో కూడా దేవుడు ఉంటాడండి. 2 ఉంటే చాలు. వాళ్ళ మధ్యలో 2 ఏకీభవించి ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో దేవుడు దిగి వస్తాడు.
ఈ ఉదయకాల సన్నిధిలో సమయంలో ప్రత్యేకంగా నీవు దైవ సన్నిధి కలిగి నీ కుటుంబంలో 2-3 కూడి కుటుంబ ప్రార్థనగా చేయండి. దేవుడు మీ మధ్యలో నివాసము చేయునుగాక. దేవుని యొక్క గొప్పతనం ఏమిటంటే 3 విధాలుగా ఈ ఇంట్రడక్షన్ మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు సదాకాలం మనతో ఉండేవాడు. ఎలా ఉంటాడండి దేవుడు? సదాకాలం మనతో ఉంటాడు ఆయన. పర్వతాలు తొలగిపోవచ్చు, పర్వతం లాంటి మనుషులు తొలగిపోవచ్చు, మెట్టెలు తత్తరెళ్ళిపోవచ్చు, కానీ నా కృప నిన్ను విడిచిపోదు. నేను సదాకాలం నీతో ఉంటానని ప్రభు చెప్పాడు. ఆయన మనతో ఉండే దేవుడు ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటుంటే, ఇంకొక విధంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు లేఖనంలో ఈ విధంగా ప్రభు చెప్పినాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనతో ఉంటాడు, అదొక విధంగా ప్రభు ఆలోచన. మనలో ఉంటాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని బైబిల్ చెప్తా ఉంది. ఆయన మనతో ఉండడమే కాదు, మనలో కూడా ఉంటారు. ఇంకా ఈ వాక్యానికి సంబంధించినట్లుగా చెప్పాలంటే ఆయన మన మధ్యలో ఉంటాడంట. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అదే చెప్తున్నా, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తా. దేవుడుండే ఆ నివాస స్థలాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, దేవుడు దేవుని మందిరాన్ని నివాస స్థలంగా కోరుకున్నాడు. దేవుని మందిరాన్ని ఆయన కోరుకున్నాడు. సొలొమోను ఇంచుమించు 7 సంవత్సరాలు పరిశుద్ధమైన దేవాలయం నిర్మాణం చేయటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి నిర్మాణం చేశాడు, కట్టి ముగించాడు. ఎందుకయ్యా ఈ మందిరం అనంటే, దేవుడు ఉండే చోటు. దేవుని మందిరం ఎందుకు అంటే దేవుడు నివసించే చోటు. అందుకే సైన్యములకు అధిపతిగా యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుడు నివసించే చోటు దేవుని మందిరం. అందుకే దేవుని మందిరం అంటే చాలామంది అన్యజనులకి ఎంత దైవ భయమో. అలా వెళ్ళే దారిలో వాళ్ళకి మందిరం కనబడ్డదనుకోండి, చర్చ్ కనబడ్డదనుకోండి, దేవాలయం కనబడ్డదనుకోండి, వెంటనే ఆగి దేవునికి నమస్కారం చేసుకుని, దేవునికి ఆ మనసులో అలా తలుచుకుని దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. దైవికమైన దేవుని ప్రసన్నత నిలిచే చోటు దేవుని మందిరం. దేవుడు నివసించే చోటు దేవుని మందిరం. బైబిల్ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తూ చదువుకుంటూ వెళితే దేవుని మందిరంలో ఖచ్చితంగా ఆయన నిలిచి ఉంటాడని లేఖనం స్పష్టంగా చెప్తా ఉంది. దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలో ఆవరణలో కూర్చున్న ఇక్కడ దేవుని ప్రసన్నత నిలిచి ఉన్నది. ఈ మందిరం మీద ఆయన కనుదృష్టి నిలిచి ఉన్నది. దేవుడు ఈ స్థలమందు నిలిచి ఉన్నాడు. యేసు నామములో మిమ్మల్ని కృప ఆవరించునుగాక. యాకోబు కలగన్నప్పుడు ఒక ఆకాశానికి పట్టే నిచ్చెన, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నాయి, దిగుతూ ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు యాకోబు. వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను కాపాడుతాను, నీతో చెప్పేది నెరవేర్చే వరకు నిన్ను విడవనని కొన్ని వాగ్దానాలు దేవుడు యాకోబుకు తెలియజేశాడు. చెప్తూ అక్కడ ప్రభు సన్నిధిలో యాకోబు అంటాడు, నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. దేవుడు నివసించే స్థలం దేవుని మందిరం. నిశ్చయముగా కన్ఫర్మ్గా దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు అని చెప్పి అక్కడ అద్భుతమైన మాట చెప్పారు, ఇది పరలోకపు గవిని. ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి చేరుకోవాలంటే ఇక్కడి నుంచే, ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దైవ సన్నిధికి వచ్చేటప్పుడు వినయ భయభక్తులతో, ఇది దేవుడు ఉండే చోటు, దేవుడు నివసించే స్థలము అని భావనతో దేవుని సన్నిధిని మనం ఎదుర్కోవాలి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆ దిశగా నడిపించునుగాక. మీరు చూడండి, కావాలంటే మొదటి రాజుల పుస్తకంలో 8వ అధ్యాయంలో 13వ వాక్యం చూస్తే దేవుడు నివసించే ఆ చోటును గురించి చక్కగా మాట్లాడుతూ ఉన్నారు.
ఈ ఇంట్రడక్షన్లో మనం ఆ రిఫరెన్స్ ఒకసారి చదువుదాం. మొదటి రాజుల పుస్తకం 8వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని మనం చూస్తే, నీవు నివాసము చేయుటకు నేను మందిరాన్ని కట్టించి ఉన్నాను, సదాకాలం అందులో నీవు నివసించుటకే నేను ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఉన్నాను. అక్కడ చెప్తున్నాడు, నీవు నివసించుటకు నేను ఒక మందిరాన్ని కట్టించి ఉన్నాను. సొలొమోను దేవాలయం కట్టుటల యొక్క ముఖ్య ఉద్దేశం దేవుడు నివసించాలని. అందుకే కదా నా కనుదృష్టి అక్కడ నిలిచి ఉంటుందని ప్రభు చెప్పాడు. నేను ఆశిస్తున్నాను ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబానికి ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఇక్కడ దేవుడు నిలిచి ఉండే చోటిది. యేసయ్య ఈ మందిరం మీద ఆయన కనుదృష్టి నిలిపాడు. యేసయ్య మందిరానికి వచ్చిన మీ కుటుంబాల్లో కూడా ఆయన మహిమగల కార్యాలు ప్రారంభించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. సో ఇప్పుడు దేవుడు నివసించే ఈ చోటు, నివాసం ఉండే ఈ చోటు, నేను మీ మధ్యలో నివాసం చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు మందిరంలో ఆయన ఉన్నాడు. బైబిల్లో కీర్తనకాడు ఏమంటాడంటే, దేవుని దేవాలయంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు అని. దేవుని మందిరంలో ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయం, ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో, ఎక్కడ సన్నిధి ఉంటుందో ఆయన ఖచ్చితంగా ఆ స్థలం ముందు ఉంటాడు. అయితే దేవుడు నివసించే ఈ చోటు, ఈ మందిరం, ఇంత పరిశుద్ధమైన దేవాలయంలో ఆయన నివసించే ఈ చోటు, ఆయన కోరుకుంటుంది ఏమిటంటే, నేను మీ మధ్యలో కూడా నివాసం చేయాలనుకుంటున్నాను అంటాడు ఆయన. సందర్భం మీకు చెప్తాను. షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవుని కోసం ఒక వైరాగ్యంగా రాజీ పడని భక్తి చేస్తున్న భక్తులు వాళ్ళు. ఒక రాజు ప్రతిమను నిలబెట్టి ఈ ప్రతిమకు నమస్కారం చేయాలి, లేకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తామని ఒక జీవో తీసుకొచ్చాడు. అలాంటి సమయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగో, నెబుకద్నెజరు, ఇందును గూర్చిన ప్రత్యుత్తరం నీకు ఇవ్వాల్సిన పని మాకు లేదు, మా దేవుడు ఈ అగ్ని గుండంలోంచి తప్పించడానికి ఆయన సమర్థుడే, తప్పించకపోయినా పర్వాలేదు, కానీ మేమైతే ప్రతిమకు నమస్కారం చేసే అవకాశమే లేదు, చేయము. ఒక డెడికేషన్తో వాళ్ళు నిలబడిపోయారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగోని తీసుకుని వెళ్ళి అగ్నిగుండం ఇంకా 7 అంతలు చేసి అందులో పడేశారు. రాజు ఆశ్చర్యపోతున్నాడు, వేసింది 3 కదా, 4వ వ్యక్తి ఎక్కడి నుంచి ప్రత్యక్షమయ్యాడు? ఆశ్చర్యపోయాడు నెబుకద్నెజర్ రాజు. వేసిన వాళ్ళకి ప్రమాదం జరిగింది, కానీ వీళ్ళకి మాత్రం కనీసం వాళ్ళ వస్త్రాలు అగ్ని వాసన కూడా రాలేదంట. వీళ్ళ 3 మధ్యలో 4వ వ్యక్తిగా దేవుడు వాళ్ళ మధ్యలో నివాసం చేసి ఏ హాని కలగకుండా కాపాడాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? నెబుకద్నెజర్ రాజు ఒక జీవో తీసుకొచ్చాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు, ఈయనే పూజార్హుడు. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, ఇలాంటి ఉజ్జీవం మన దేశంలో దేవుడు అనుగ్రహించునుగాక, దేవుని శక్తి ప్రభావితమగునుగాక, దేవుడు మన మధ్యలో నివాసము చేయునుగాక. అలాంటి కార్యాలు ఈ నెలలో జరగాలని ఒక దైవజనుడిగా నేను ఆశపడుతూ ఉన్నాను. నా ప్రశ్న, దేవుడు మన మధ్యలో నివాసం చేసినప్పుడు ఏం జరుగుతుంది? 5 విషయాలు త్వరగా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడే, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. వాస్తవంగా దేవుని మందిరంలో దేవుడు నివాసం చేసే చోటది. అయితే మన మధ్యలో ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. దేవుడే మన మధ్యలో నివాసం చేస్తే మన జీవితంలో ఏం జరుగుతుంది అని ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే, ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా నేను మీకు చెప్తాను. చదవండి. మొదటి మాట, దేవుడు మన మధ్యలో నివాసం చేస్తే మన జీవితంలో ఏం జరుగుతుంది అనంటే కొన్ని మాటలు చదవగా విందాం. మొదటి మాట, జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం
15వ వాక్యాన్ని ఒక్కసారి చదవగా విందాం. జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం 15వ వాక్యం చదవగా విందాం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఓకే, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలునకు రాజైన యెహోవా, ఇశ్రాయేలీయులకి రాజైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? గుడ్. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఎప్పుడు అంటే దేవుడు మన మధ్యలో ఉంటే. సో మొదటి మాట, దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు జరిగే మొట్టమొదటి కార్యం ఏమిటంటే ఇక మీదట అపాయము సంభవింపదు. నీ జీవితాల్లో ఇప్పటికే ఎన్నో అపాయాల గురించి, ఆపదల గురించి, ఇబ్బందుల గురించి ఒకవేళ సతమతం అవుతూ కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం మనం. కానీ ప్రభు వాక్యం చెప్తున్నాడు, నీ దేవుడిని యెహోవా మీ మధ్యలో ఉన్నాడు కనుక ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. సో దేవుడు మన మధ్యలో ఉంటే జరిగే మొట్టమొదటి కార్యం ఏమిటంటే అపాయము సంభవింపదు. కొన్నిసార్లు అపాయాలు అనేవి రకరకాలుగా వస్తూ ఉంటాయి. అనేక విధాలుగా అపాయాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. చాలా అపాయాల గుండా మనం వెళుతూ ఉంటాం. కానీ దేవుడు మన మధ్యలో ఉంటే అపాయం మనకి దగ్గరికి రానివ్వడు ఆయన. సందర్భం చెప్తాను మీకు. బైబిల్ గ్రంథంలో శిష్యులు వాడలో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ప్రయాణం చేసేది వాడలో. ఆ నావలో కూడా ప్రభు ఉన్నాడు. ప్రయాణమై వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా వాతావరణం మారిపోయింది. వాళ్ళు అంటున్నారు, అయ్యో మేము అపాయకరమైన స్థితిలో ఉన్నాము, నీకు చింత లేదా? అంటే కొన్నిసార్లు ప్రయాణాల్లో మనకి అపాయాలు ఎదురవుతూ ఉంటాయి. మనం వెళుతున్న ప్రయాణాల్లో సో జనరల్గా మనం మన దారిలో మన దారి మంచిదే, మంచిగానే పోతా ఉన్నాం, వచ్చేవాడు మంచిగా రావాలి కదా. ప్రయాణాల్లో అనేకమైన అపాయాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ప్రభు కూడా చెప్తున్నాడు, ఈ మాటను మీరు నమ్మండి, విశ్వసించండి, దేవుడు మన మధ్యలో ఉండి అపాయము రాకుండా తప్పించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. మనకు ఒక వాగ్దానం ఉంది కదా, ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. గాఢాంధకరమైన లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడనని భక్తుడు మనవి చేసుకుంటూ వచ్చాడు. అపాయాలు అనేక విధాలుగా మనకి ఎదురవుతున్నప్పుడు ప్రభు మాట్లాడు, నేను మీ మధ్యలో ఉన్నాను కనుక మీకు అపాయము సంభవింపదు. కొన్నిసార్లు మనకి అపాయాలు వస్తున్నాయంటే దేవుడే మన మధ్యలో లేడేమో. అందుకే తీర్మానంతో ప్రార్థించాలి, ప్రభువా మీరు ఈ నెలలో ఈ ప్రత్యేకంగా ఈ మధ్య నెలలో మీరు మా మధ్యలో ఉంటానని మీరు ఒక్కసారి వాగ్దానాన్ని జ్ఞాపకం చేశారయ్యా. మాకు అపాయం రాకుండగా నీవే మమ్మల్ని కాపాడు, కనుపాప వలె కాపాడు, సురక్షితమైన మార్గాలు నడిపించు నాయన అని మీరు విశ్వసించి ప్రభు దగ్గర ప్రార్థించగలిగితే అపాయం రాకుండగా ప్రభు మిమ్మల్ని తప్పించునుగాక. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం మీకు చెప్తా. భార్య చాలా భక్తి పరురాలు. ఎంత భక్తి పరురాలయ్యానంటే సుబుద్ధి కలిగిన స్త్రీ అని రాశారు ఆమె గురించి. పేరు అబీగయేలు. గయ్యాలు మాత్రం కాదు కానీ అబీగయేలు, ఆమె పేరే అలా ఉంది. సుబుద్ధి కలిగిన భార్య, గుణవతి, చాలా చక్కని భక్తి పరురాలు. భర్త మోటోడు మొండోడు నాబాలు. గొర్రెల బొచ్చు కత్తిరించే ఆ పనిలో ఎప్పుడు ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఓ రోజు దావీదు కొంతమంది పని వాళ్ళని నాబాల్ దగ్గరికి పంపించాడు. పంపించి ఇదిగో ఆ భాగ్యవంతునితో ఇలా చెప్పండి అని కొన్ని మాటలు చెప్పి పంపిస్తే వాళ్ళు వెళ్ళి చెప్తారు. చెప్తే నాబాలు దావీదుని గురించి హేళనగా మాట్లాడుతూ దావీదెవడు, యెష్షై కుమారుడెవడు అని తనకు మనసుకు నచ్చినట్లుగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే
వెంటనే ఈ వార్త పనివాళ్ళు వెళ్ళి దావీదుకు చెప్తారు. ఆ సమయంలో దావీదు నాబాల్ని ఏదో విధంగా ప్రయత్నం చేసి చంపాలనే ఉద్దేశంతో పరిగెట్టుకుని వద్దామని ఇన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ వార్త ఒక పనివాడు వచ్చి అబీగయలుతో చెప్తారు. చెప్పిన వెంటనే అబీగయలు చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటుంటే ఆపద వస్తుంది. ఆ ఆపదను తప్పించడం కొరకే అబీగయలు ఎన్నో విధాలుగా ప్రయత్నించిన సందర్భం బైబిల్లో మనం చూస్తాం. అక్కడ ఒక చక్కని మాట మనకు ఈ పూట మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, సమూయేలు మొదటి పుస్తకం 25వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. చక్కగా ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం. సమూయేలు మొదటి పుస్తకం 25:15. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేశారు. మేము పొలంలో వారి మధ్యన సంచరించుచున్నంత, పొలంలో వాళ్ళ మధ్యలో మేము సంచరిస్తూ ఉన్నప్పుడు అపాయము గాని, అదిగో ఆ మాట టిక్ చేసుకోండి, అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. అందరూ ఆమేనని చెప్తారు ఒకసారి. ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేశారు. ఆ మనుషులు దావీదు పంపించిన మనుషులు, వాళ్ళు మాకెంతో ఉపకారం చేశారు. మేము అరణ్యంలో సంచరించినంత వరకు, పొలంలో మధ్యలో ఉన్నంతసేపు అపాయం కానీ నష్టం కానీ మాకు సంభవించలేదు. ఈరోజు ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, దేవుడే మన మధ్యలో ఉంటే మనకి ఏ అపాయము సంభవింపదు. యేసు నామములో దేవుడు అలాంటి కాపుదల ఈ జూన్ నెలంతా మనకి దయచేయునుగాక. చేతులెత్తి అలాంటి కాపుదల ప్రభించినట్లు చప్పట్లు కొడుతూ స్తోత్రం 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 అని చెప్పండి. ప్రభు అలాగు కాపాడునుగాక, అలాగు సంరక్షించునుగాక. కానీ ప్రస్తుత దినాల్లో ఎన్నో అపాయాలు గుండా మనిషి వెళ్తూ ఉన్నాడు. నేను రీసెంట్గా ఒక సందర్భాన్ని ఒక అన్న నాతో పంచుకుంటూ ఉన్నారు. నిన్నంతా ఈ రూములన్నీ కూడా, ఈ మందిరం అంతా క్లీన్ అండ్ గ్రీన్ చేస్తూ ఉన్నారు. వచ్చేది బల్లారాధన కదా అని మొత్తం మన పిల్లలందరూ పరిచర్య చేస్తూ చక్కగా ఇవన్నీ నీట్గా చేస్తున్నారని, నేను ఇక పైన కూర్చునే అవకాశం లేదులే, వీళ్ళందరూ క్లీన్ చేస్తున్నారు, నేను ప్రేయర్ చేసుకోవడానికి వాక్యం చదువుకోవడానికి బాగుంటుందని ఈ ప్రక్కనున్న చిన్న ఏసీ రూమ్లోకి వెళ్ళాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది పాక, మీరు ఎవరైనా వెళ్ళొచ్చు ఆ ఏసీ రూమ్లోకి. ఎంత చల్లగా ఉందంటే అంత కూల్గా ఉంది. ఉదయకాలం నుంచి సాయంకాలం 5 గంటల వరకు నేను అదే ఏసీ రూమ్లో కూర్చుని వాక్యం చదువుకుంటా ధ్యానిస్తూ ఉన్నానమాట. సాయంకాలం అయిపోయింది, ఒక అన్న వచ్చారు. ఏదో సందర్భంగా మాట్లాడుతూ మనిషికి ఎలాంటి అపాయాలు వస్తున్నాయో అన్న, ఏమన్నా అసలు ఏం అర్థం కావట్లేదు, అలాంటి ప్రతికూలమైన పరిస్థితులు అపాయాలు ఎదురవుతున్నాయన్న అని చెప్తూ వాళ్ళ కుటుంబాలలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఊరిలో జరిగిన ఒక సంఘటన ఆయన మెన్షన్ చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళ ఊరిలో ఒక ఆయన, వాళ్ళకి రిలేషన్ ఇట, చాలా మంచి వ్యక్తి, చాలా జెన్యూన్ పర్సన్. రోజుకి ఇంచుమించు తను చేసే వ్యాపారంలో కొన్ని వేల రూపాయలు సంపాదిస్తూ ఉంటాడంట. ఆయన చేసే వ్యాపారం అలాంటిది. తనకి 2 కుమారులట. పెద్ద కొడుకుకి పెళ్లి చేశాడు, బాగానే ఉన్నారు, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ లోపల భార్య కన్సీవ్ అయిందట. కన్సీవ్ అయితే హాస్పిటల్లో చూపించుకుంటూ ఉన్నారట. వెళ్తున్నారు వస్తున్నారు, హాస్పిటల్లో చూపించుకుంటూ ఉన్నారు. సో 9th month ఎంటర్ అయిపోయింది. ఇంకా డెలివరీ సమయం దగ్గర పడిపోయింది. డెలివరీ సమయం దగ్గర పడిపోతే పెయిన్స్ వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి అని చెప్తే రాత్రికి రాత్రి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. అడ్మిట్ చేస్తే డాక్టర్ అమ్మ అన్నీ చూసి ఇలా నొప్పులు వస్తున్నాయండి అని చెప్తే, ఏం పర్లేదులే అమ్మా, ఇంకా నీకు ఏమి డెలివరీ అవ్వదులే అని అట్లాగా. మళ్ళీ ఉదయకాలం తెల్లవారుజామును కూడా 4 o'clock కల్లా కూడా మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయని దగ్గరుండి చెప్పినా సరే డాక్టర్ అమ్మ అన్నదంట, ఏం కాదులే అమ్మ, ఇంకా డెలివరీ అవ్వదులే, ఇంకా టైం ఉందిలే అనుకుని డాక్టర్ అమ్మగారు కొంచెం అశ్రద్ధ చేసిందంట. అశ్రద్ధ చేసినప్పటికీ తెల్లవారి 6-7 ఆ సమయానికల్లా పెయిన్లు, నొప్పులు రావటం ఆగిపోయినాయి అన్నమాట. పెయిన్ రావటం ఆగిపోయింది. కదలికలు లేవు. కదలికలు లేకపోతే ఏమైపోయింది మరలా వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఇట్లాగండి అసలు కదలికలు లేదండి, లోపల బేబీ ఏమీ కదలట్లేదండి, ఎట్లా ఉందండి పరిస్థితి అంటే,
అమ్మ నీకు ఇంకా డెలివరీ అవుదమ్మా అని డాక్టర్ గారు ఇంకా అలా మాట్లాడుతూ వచ్చిందంట. నాకు ఎందుకో డౌట్ ఉందండి, ఒకసారి అర్జెంటుగా స్కానింగ్ రాయండి, స్కానింగ్ చేయించుకుంటానని నేను వెళ్తే గబగబా అక్కడి నుంచి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకోవడానికి వెళితే స్కానింగ్ తీసినప్పుడు స్కానింగ్లో చెప్పారంట ఆల్రెడీ తెల్లవారు 4 గంటలకే లోపల ఉన్న బేబీ ఎక్స్పైర్ అయిపోయిందండి, చనిపోయిందండి అని. చాలా పాపం వాళ్ళ దుఃఖంతో గబగబా అక్కడి నుంచి హాస్పిటల్కి వచ్చారు. చూస్తే మరలా ఈ తల్లికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందో ఏంటో అనుకుని గబగబా డాక్టర్ గారిని ఇలా చెప్తే ఆమె అప్పుడు కూడా ఏం అవదులేండి అంటుందట. ఏంటండి అంత నిర్లక్ష్యం చేస్తారు మీరు అని వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ హాస్పిటల్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారిని కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళు వెంటనే రాజమండ్రి హాస్పిటల్కి ప్రిపేర్ చేశారంట. వెంటనే ఆ బిడ్డని ఆ తల్లిని తీసుకుని హాస్పిటల్కి కారులో తీసుకుని వెళ్ళటం. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల చనిపోయిన బేబీని తీయటం, మళ్ళీ ఆపరేషన్ చేయటం. చివరికి పరిస్థితి ఎట్లా ఆపదంటే చెప్తున్నాను, ఇక ఆమెకి వేరే అవకాశం ఏమి లేకుండా ఆ గర్భసంచి తీసేశారంటే ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు. లోపల ఇంచుమించు 3 ఆపరేషన్లు చేశారంట. ఆ చనిపోయిన బేబీని తీయటానికి ఒక ఆపరేషన్, ఇక పిల్లలు పుట్టకుండా ఒక ఆపరేషన్, గర్భసంచి తీయటానికి ఒక ఆపరేషన్. ఎంత ఆయన చెప్తూ ఆ సహోదరికి 23 సంవత్సరాల వయసు ఉంటుందన్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తే రోజుకి చాలా వేల రూపాయలు సంపాదిస్తారు, కానీ ఇలాంటి ఆపద వస్తుందని మేము కల్లో కూడా అనుకోలేదు. ఆ అమ్మాయి వయసు 23 సంవత్సరాల వయసు, ఫస్ట్ డెలివరీ, ఇంక పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఎంత ప్రతికూలమైన పరిస్థితి చూడండి. ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానంటే సమాజంలో ఎన్నో రకరకాల ఆపదలు ఎదురు, వాళ్ళకి దేవుణ్ణి కలిగి లేరు ఆ బిడ్డలు. ఇలాంటి ఆపద ఎదురైనప్పుడు భర్త ఏం చేయాలి, అయ్యో ఇంకా నేను ఎందుకు బతకాలని ఆయన తన భర్త తల కొట్టుకుంటా ఉన్నాడు. వాళ్ళ మామయ్య వ్యాపారం చేయలేక ఏంటి ఇలాంటి నా కుటుంబంలో పరిస్థితి వచ్చింది. లోకం యొక్క పరిస్థితి చూస్తూ ఉంటుంటే అపాయాలపు అంచుల్లో ఉంది లోకం. మనిషికి ఎప్పుడు ఎలా ఆపద వస్తుందో తెలియని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. ఇలాంటి చివరి దినాల్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీ మధ్యలో ఉన్నాను కనుక నీకు అపాయం సంభవింపదు. ఆమెను చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. కొన్నిసార్లు దేవుడు మన మధ్యలో ఉన్నా కూడా అపాయాలు వస్తున్నాయంటే దానికి కారణం ఏమై ఉంటుంది అంటే బైబిల్లో ఈ వాక్యాన్ని మీకు చదివిస్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. సామెతల గ్రంథం 19:23 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జీవ సాధనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జీవ సాధనం. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుతాడు. ఆమేన్ చెప్తారు ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అపాయం లేకుండా బ్రతుకుతాడు. అంటే కొన్నిసార్లు మనకి అపాయాలు వస్తున్నాయంటే కారణం దేవుని మీద ఉంచవలసినంత భయము భక్తి దేవుని మీద ఉంచలేకపోతున్నామేమో. చాలామందికి దేవుడు అంటే భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. దేవుని అందలి సరైన రీతిలో మనం భయభక్తులు ఉండలేకపోతున్నామేమో. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అపాయం రాకుండానే బ్రతుకుతాడని బైబిల్ చెప్తా ఉంది. ఈ నెలలో మీరు ఈ 1వ తారీఖునే దైవ సన్నిధిలో మీరు తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నీవే మా మధ్యలో ఉంటానని వాగ్దానం ఇచ్చావు. మా మధ్యలో ఉన్నప్పుడు మాకు అపాయం రాదు. ఒకవేళ నువ్వు మధ్యలో ఉన్నా కూడా మాకు అపాయం వస్తుందంటే మేము నీ యందు ఉంచవలసిన రీతిలో భయము భక్తి ఉంచలేకపోతున్నామయ్యా. ఇకనైనా సరైన రీతిలో మేము భయభక్తులు కలిగి జీవించడానికి ఒక మేల్కొల్పు, ఒక చక్కని మేల్కొల్పు నాకు దయచేయి. ఈ 1వ తారీఖునే
నేను ఇలాగ నిర్ణయించుకుంటున్నాను ప్రభా అని నువ్వు తీర్మానంతో దేవుని పాదాలు పట్టుకుంటే నీకు పొంచి ఉన్న అపాయాలు, ఆటంకపరిచే, అభ్యంతరాలు పరిచే ఆపదలు యేసు నామములో దేవుడు దూరపరచునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు ఆయన యందలి భయభక్తులు కలిగిన వాళ్ళకి ఆయన దేవదూతను పంపించి అపాయము రాకుండా తప్పిస్తారండి. ఆయన ఖచ్చితంగా మనలో భయము, భక్తి దేవుడు చూస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు. నా బిడ్డలు నేనంటే ఎంత భయపడుతున్నారు, ఎంత భక్తి చూపిస్తున్నారు, వాళ్ళు ఎంత జెన్యూన్గా ఉన్నారని ప్రభు మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఒక సందర్భం మీకు చెప్తాను, ఈజీగా అర్థమవడానికి ఒక మాట చెప్తాను. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? హుషారుగా అందరు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఒక కుందేలు ప్రయాణమే వెళుతూ ఉంది. ఏ విధము చేతనైనా సరే సింహము ఆ రోజు ఆహారం కోసం వెతికింది, అడవి అంతా వేటకెళ్ళి వెతికింది, ఏమీ దొరకలేదు. కరెక్ట్గా తనకి ఎదురుగా కుందేలు పరిగెట్టుకుని వస్తూ ఉంటుంటే సింహం అనుకుంటుంది, ఎలాగైనా సరే ఈ కుందేల్ని నేను ఈరోజు భక్షించాలి, ఆహారంగా తినాలి అని వేగంగా పరిగెడతా ఉంది. కుందేలు కూడా సింహపు బారి నుండి తప్పించుకోవాలి, ఎలాగైనా తప్పించుకోవాలని తన ప్రయత్నం తాను చేస్తూ ఉంది. ఈ ఆపద నుంచి తప్పించాలి, ఈ అపాయం నుంచి తప్పించుకోవాలని కుందేలు వేగంగా పరిగెడతా ఉంది. సింహము కూడా ఎలాగైనా సరే నేను ఈ ఆహారం తినాలని వేగంగా పరిగెడతా ఉంది. సడన్గా కుందేలు ఇలా వెనక్కి తిరిగింది, పరిగెత్తి 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 సడన్గా వెనక్కి తిరిగింది. ఇప్పుడు కుందేలు మాట్లాడుతుంది, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సడన్గా సింహము షాక్ అయింది. ఏంటి ఈరోజు సడన్గా కుందేలు ఎట్లాంటి యాక్షన్ చేస్తుంది ఏంటి, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంటుంది ఏంటి అని ఒక్క కాలు వెనక్కి వేసింది. నిజమేనా? నిజమే. సరే ముందుకు వద్దాం అనుకున్నప్పటికీ వెనక్కి ఒక్క అడుగు వెనక్కి వేసిన సింహం. వెంటనే కుందేలు వెళ్ళి ఇలాగ చిన్నగా వెళ్ళి అక్కడి అలాగ దాగి ఉంది. ఇప్పుడు నన్ను ఏమీ చేయలేవు. కారణం ఏమిటంటే ఇప్పుడు కుందేలు ఎక్కడికి వెళ్ళిందంటే చిన్న బండ సందు ఒకటి ఉంటే ఆ బండ సందులోకి వెళ్ళి దాగుంది. ఒకవేళ సింహము ఏమన్నా చేద్దామనే ప్రయత్నం చేసినా ఆ బండకి అలా టచ్ చేసినా తనకున్న గోళ్ళు పోతాయి, ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే బైబిల్లో కుందేలుకి బండలు ఆశ్రయ స్థానములు అని రాయబడి ఉన్నాయి. నీకు ఆపద వచ్చినప్పుడు దేవుని నువ్వు ఆశ్రయించాలి. అది ఎలాంటి ఆపద నుంచైనా సరే దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. బైబిల్లో ఆ వాగ్దానమే ఉంది. ఒకసారి చూడండి, జెఫన్య పుస్తకంలో ఈ మాట ఉంటుంది. 3వ అధ్యాయం 17వ వాక్యం చూడండి ఒకసారి. 3:17 జెఫన్య పుస్తకం 3:17. నీ దేవుడని యెహోవా నీ మధ్యలో ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన మీ మధ్యలో ఉన్నాడు కాబట్టి, ఆయన శక్తిమంతుడు కాబట్టి, అది ఏ ఆపదలు మీకు ఎతికి మిమ్మల్ని వెంటాడినా ఖచ్చితంగా దేవుడు మన మధ్యలో ఉంటే అపాయం సంభవింపకుండా, ఆపద రాకుండా మనం చేసే భక్తి, మన భయభక్తులు, దేవుడు మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు, సందేహమే లేదు. మీరు విశ్వసించండి. మీ కుటుంబాల్లో మీ బిడ్డల గురించి చాలామంది తల్లిదండ్రులు ఆ పిల్లల గురించి ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. తల్లిదండ్రులు మంచి భక్తి పరులే, కానీ పిల్లల గురించి ఎంతోమంది తల్లిదండ్రులు సఫర్ అవుతూ ఉంటారు. మన రీసెంట్గా అలాగే పాపం సన్నిధికి వచ్చే బిడలే వాళ్ళు, భార్య భక్తి పరురాలే, భర్త కూడా భక్తి పరురాలే, భార్యాభర్తలు ఇద్దరు భక్తి పరులే, చాలా యథార్థవంతులు, చాలా నమ్మకస్తులు. కొడుకు కూడా కష్టపడతారు, భార్యాభర్తలు కష్టపడతారు, కొడుకు కష్టపడతాడు, ఇంట్లో అందరూ కష్టపడతా ఉంటారు. మరి ఏమైందో తెలియదు, సడన్గా ఎప్పుడు ఇంటికి
వచ్చే వ్యక్తి ఆ రోజు రాత్రి 1 గంటకు వచ్చాడంటే ఇంటికి. రాత్రంతా వాళ్ళమ్మ ఫోన్ చేస్తూనే ఉందంట, 9 గంటలకి నుంచి చేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయేవారు నన్ను రారా అని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదంట. 1 గంటకు వచ్చాడంట రాత్రి. సర్లే ఈ టైంలో అడిగితే బాగోదులే అనుకుని నిద్రపోతున్న సమయంలో వచ్చి పడుకున్నాడంట. మళ్ళీ ఆ తల్లికి ఉదయకాలం 3 గంటలకి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. 3 గంటలకి నిద్రలు మేలుకుని ప్రార్థన చేసుకుందాం అట్లా వచ్చినప్పుడు చూస్తే డోర్ తలుపులు తెరుచున్నాయి. అరే ఏమైంది అని అంటుంటే చూస్తే కొడుకు ఇంటి దగ్గర లేడు. 1 గంటకు వచ్చినాడు 3 గంటలకి లేడు. కంగారు పడిపోయారు తల్లిదండ్రులు ఇద్దరు, కంగారు పడిపోయారు. ఏమైంది అని ఫోన్ చేస్తేనేమో ఫోన్ స్విచ్ ఆఫ్, చేరుకోలేమో అన్నట్టు ఉంది. 5 గంటలకి ఆ పిల్లలు, ఆ స్నేహితులు, ఆ తనతో తిరిగే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ అబ్బాయి హాస్పిటల్ ఉన్నాడు, అర్జెంటుగా రండి అని. గబా పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే హాస్పిటల్లో ఐసీలో ఉన్నాడు. ఏమైందంటే సడన్గా పురుగుల మందు తాగేశాడు. అనేక విధాలుగా ఆపదలు వస్తూ ఉంటాయి, మనిషికి అపాయాలు వస్తూ ఉంటాయి. మేము ఆ విషయం తెలిస్తే గబగబా హాస్పిటల్కి వెళ్ళాం. దేవుడు మహాకృప, కోమాలోంచి బయటకు వచ్చాడు, క్షేమంగానే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటాను, భయభక్తులు కలిగిన వారి యొక్క కుటుంబాల్లో ఆపదలు వచ్చినా దేవుడు తప్పిస్తాడు. విశ్వసించండి, దేవుడు మీ కుటుంబాల్లో ఎదురవుతున్న ఏ ఆపదైనా సరే, మీ పిల్లల ద్వారా ఎదురవుతున్న ఏ ఆపదైనా సరే, ఆయన మన మధ్యలో ఉన్నాడు కనుక అపాయం సంభవింపకుండా ఆయన తప్పించి కాపాడి రక్షించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. రెండో విషయానికి వస్తున్నాను. సెకండ్, దేవుడు మన మధ్యలో ఉంటే నేను మీ మధ్యలో నివాసం చేస్తానన్నాడు కదా. ఆయన మన మధ్యలో ఉంటే జరిగే మరొక కార్యాన్ని గురించి కూడా చెప్తాను. చదవండి, యెహోషువ పుస్తకం 3వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. యెహోషువ పుస్తకం 3వ అధ్యాయం 5వ వాక్యం చదవండి ఒకసారి త్వరగా. నీ దేవుడిని యెహోవా మీ మధ్యలో ఉన్నాడు, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్యలో అద్భుతాలు చేస్తాడు గనుక మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి. గుడ్. రెండవ మాట చూస్తే అద్భుతాలు చేస్తాడు. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, అద్భుతాలు చేస్తాడు. ఆమేనని చెప్పండి ఒకసారి. ఎప్పుడు తెలుసా? యెహోవా మీ మధ్యలో ఉన్నాడు కనుక ఆయన మీ మధ్యలో అద్భుతాలు చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ప్రభువు ఖచ్చితంగా అద్భుతాలు చేయటానికి సమర్థుడే. నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. నా జీవితంలో ప్రభు ఒక అద్భుతం చేయాలంటే నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలి. యెహోషువ చెప్తున్నాడు ప్రజలతో, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. సంగమా, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయాలి అని అనుకుంటున్నాడు. అయితే అది చేయాలంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు చేసిన అద్భుతాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయంటే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసే అద్భుతం చదువుతూ ఉంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, వాళ్ళ కన్నుల ముందు అది సముద్రమే, కానీ దేవుడు సముద్రాన్ని బైపాస్ రోడ్డుగా, రహదారిగా, ఇటుపక్క నీళ్లు ఇలాగ గోడలాగా వచ్చేసినాయి అంట, ఇటుపక్క నీళ్లు ఇటు గోడలాగా వచ్చేసినాయి అంట. మధ్యలో దారి ఏర్పడింది. దేవుడు తన ప్రజల కొరకు దేవుడు సముద్రాన్ని 6 నెలలుగా చేయటం ఎంత అద్భుతం అండి. అసలు మోషే సముద్రం మీద కర్ర చాపిన వెంటనే ఈ అద్భుతమైన కార్యం ప్రభు చేసినట్లు ఒక సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. ఈ నెలలో మీ కుటుంబాల్లో అద్భుత కార్యాలు యేసు నామములో జరుగునుగాక. చేయటానికి సమర్థుడే, కానీ నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. నాకు ఏ అద్భుతం దేవుడు చేయట్లేదని అంటుంటే నీలో పరిశుద్ధతలో లోపం.
పరిశుద్ధతలో లోపం ఉంటే ఆయన అద్భుతాలు చేయలేడు. కనుకనే నిన్ను నీవే పరిశుద్ధత కొరకే ఈరోజు సాయంకాలం శుద్ధీకరణ కూడుకుంది. ఖచ్చితంగా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి ప్రభు సన్నిధిని సమీపించడానికి. సో ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధత కొరకే ప్రాకులాడి ప్రయాసపడతామో ఆ పరిశుద్ధతను బట్టి దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. అది ఎంతటి అద్భుతమైనా సరే నీవులో ఉన్న పరిశుద్ధతను బట్టి ఆయన కార్యాలు చేయటం మొదలు పెడతాడు. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? హుషారుగా చెప్తారా? సో ఖచ్చితంగా చేస్తాడు దేవుడు అద్భుతం. రీసెంట్గా ఒక సాక్ష్యాన్ని వింటా ఉన్నాను. ఒక చిన్న పాప మేబీ 7 years ఉంటా, 7 సంవత్సరాల ఏజ్ ఆ పాప. కానీ దేవుడు అంటే ఎంత భక్తో, ఎంత ఆసక్తో. సండే స్కూల్లో టీచర్ చెప్పే ప్రతి పాఠాలు ఆసక్తిగా వింటుంది, యాస్టీస్ చెప్పేస్తూ ఉంటుంది. 7 years పాప. వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ ఇంట్లో ఒక ప్రతికూలమైన పరిస్థితి. ఎట్లాంటి ప్రతికూలమైన పరిస్థితి అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా, భార్య భర్తలు ఇద్దరు కూడా ఇంచుమించు వాళ్ళు వేరే అయిపోయి ఒక 5 సంవత్సరాలు అయి ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి భార్య భర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకోవట్లేదు, వేరే అయిపోయారు. విడాకుల దాకా వెళ్ళిపోయింది వాళ్ళ కుటుంబ పరిస్థితులు. ఇక కలవటం అంటే కష్టం, ఇంకా ఒక్కటవ్వటం, కుటుంబం ఫ్యామిలీ ఒకటవటం కష్టపడ, ఇక విడాకులు తీసుకునే దాకా వెళ్ళిపోయారట వాళ్ళు. ఒకే పాప సండే స్కూల్కి వస్తుందట, చక్కగా పాఠాలు వింటుంది, లెసన్ నేర్చుకుంటుంది. టీచర్కి వెంటనే ఆ పాఠం తిరిగి అప్పచెప్తుందంట. ఆ పాప చాలా జెన్యున్గా ఉంటుందట, చాలా ఫెయిత్ఫుల్గా ఉంటుందట. సండే స్కూల్ టీచర్తో చెప్పిందంట, మా మమ్మీ డాడీ అస్సలే ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, నేను ఎవరి దగ్గర ఉండాలో నాకు అర్థం కావట్లేదు, టీచర్ ప్రార్థన చేయండి నా కోసం. టీచర్ కూడా చెప్పిందంట, నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ విశ్వసించిన ప్రకారం నీకు జరుగుతుందిలే అని. అంతే, ఆ పాప విశ్వాసాన్ని బట్టి విడాకుల దాకా వెళ్ళిపోయిన తల్లిదండ్రులు ఇద్దరు కూడా మళ్ళా ఒక్కటైపోయారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఫ్యామిలీ ఒక్కటైపోయింది. నిజంగా ఆ సండే స్కూల్ టీచర్ ఆశ్చర్యపోయిందట, ఈ పాపలో ఉన్న గొప్ప విశ్వాసం, ఈ పాపలో దేవుడి పట్ల కలిగిన గొప్ప నమ్మకం. అది ఎంత ఆశ్చర్యం. విడాకుల దాకా వెళ్ళిపోయిన కుటుంబం ఒకటైపోయిందంటే దేవుడు చేసిన అద్భుతం కాదంటారా? ఎన్నో కుటుంబాల్లో ప్రస్తుతం మనం చూస్తూ ఉంటుంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. సో దేవుడు ఇలాంటి కుటుంబాల్లో ఆయన వాళ్ళ మధ్యలో అద్భుత కార్యాలు జరిగించునుగాక. గట్టిగా విశ్వసించి చెప్పండి ఆమేనని. మీరు బైబిల్లో చూడండి, ఒక మాట చదివిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వాక్యం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వాక్యాన్ని మీరు చూస్తే, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అక్కడ అనేకమైన అద్భుతాలు, చెప్పండి అద్భుతాలు చేయలేదు. అంటే ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు అద్భుతాలు చేయట్లేదని అంటే వాళ్ళలో ఉన్న అవిశ్వాసం. వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి అక్కడ దేవుడు అద్భుతాలు చేయలేదు. చాలామంది మారని భర్తల గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటారు. చేస్తున్నారు, మీరు చేసే ప్రార్థన చాలా ఉన్నతమైంది. కానీ మీలో విశ్వాసం అనే విత్తనం ఎంత ఉంది? మీ అవిశ్వాసాన్ని బట్టి దేవుడు ఏ అద్భుతం చేయడంట. అందుకనే మీ ప్రార్థనకి విశ్వాసం జోడుంటే, విశ్వాసం తోడుంటే ఖచ్చితంగా మీ మారని భర్త దేవుని మందిరానికి వచ్చినట్లు కార్యములు ప్రభు జరిగించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఇది ఫ్యామిలీ గురించి. ఇక సేవ గురించి మాట్లాడతా. సేవలో కూడా అద్భుతాలు జరగాలి. గిద్యోన్
దాగుంటా ఉన్నాడు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, మిద్యానీయుల చేతిలో ఉన్న ఇశ్రాయేలుని విడిపించు. దాక్కుంటా ఉన్నాడు. దేవుడు పిలుస్తూ ఉంటుంటే దాక్కుంటా ఉన్నాడు. గానుగు చాటుకి వెళ్ళిపోయి గోధుమలు దొలగొట్టుకుంటా ఉన్నాడు. దేవుడు పిలిచాడు. దేవుణ్ణి ఒక చూచిని అడుగుతున్నాడు గిద్యోను, ఈ కళ్ళం మీద మాత్రం మంచు కురవకూడదు, గొర్రె బొచ్చు మీద మంచు కురవాలి. సెకండ్ టైం రివర్స్లో అడుగుతున్నాడు, గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు కురవాలి, కళ్ళం మీద మంచు కురవకూడదు. దేవుడు గిద్యోను పట్ల ఒక సూచక క్రియ, ఒక అద్భుతం దేవుడు చేశాడు. కొన్నిసార్లు సేవలో కూడా అద్భుతం జరగాలని మేము ఆశపడుతూ ఉంటాం. ఎన్నో చోట్ల బ్రాంచ్ సంఘాలు కావచ్చు, మెయిన్ చర్చెస్ కావచ్చు, అభివృద్ధి కోసం సేవకుడు అనేక విధాలుగా ప్రయాసపడుతూ ఉంటాడు. రిజల్ట్ కనబడదు. ఇక ప్రార్థిస్తూ ఉంటాం, ప్రభువా నువ్వు ఒక అద్భుతం చేయని. గిద్యోను పట్ల దేవుడు ఆ సూచన అడిగిన వెంటనే దేవుడు చేసినట్లుగా సేవలో కూడా అద్భుతాలు యేసు నామములో ప్రభువు ప్రారంభించునుగాక. సారేపతు విధవరాలు కుటుంబంలో కూడా అద్భుతం. ఒక అప్పమది ఆ రోజు తిని వాళ్ళు ఆ రోజుతోనే ఎండ్ అయిపోదాం అనుకున్న పరిస్థితి. దేవుడు ఏలియాను పంపించి దైవజనుడిని ఆ ఇంటికి పంపించి చేసిన అద్భుతం ఎంత గొప్పదంటే, తీస్తూ ఉంటుంటే పిండి వస్తూ ఉందంట, నూనె తీస్తూ ఉంటుంటే వస్తూ ఉందంట. కొంతమంది అక్కోళ్ళు అనుకుంటున్నారు, మా ఇంట్లో కూడా ఇలాగ అద్భుతం జరిగితే బాగుండు, మా భర్తలు ఇంకా అసలు అడిగే ప్రసక్తి లేదు. దేవుడికి స్తోత్రం. సో వాళ్ళ యొక్క విశ్వాస పరిమాణం చూడండి, తీస్తూ ఉంటుంటే వస్తూ ఉన్నదంట. ఇలాంటి అద్భుతమైన కార్యాలు మీ ఇంట్లో కూడా దేవుడు ప్రారంభించునుగాక. గట్టిగా ఆమేన్. ఇక అప్పుల సమస్య విషయంలో కూడా ఒక అద్భుతం ప్రభు చేశాడు. నాకు ఏ అప్పు లేదండి అన్నవాళ్ళు ఒకసారి మీ చేయెత్తండి, నేను చూడాలనుకున్నాను, మీ ముఖాలు చూడాలనుకున్నాను. నాకు ఏ అప్పు లేదండి జాన్ వెస్లీ అన్నయ్య, అసలు అప్పులే లేవండి అన్నవాళ్ళు ఒకసారి. ఓకే, మీలో చాలామంది అప్పులలో ఉన్నారు. అయితే హల్లెలూయా చెప్పండి ఒకసారి. మీ ఎడల కూడా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పుకోండి విశ్వాసంతో. ఖచ్చితంగా చేస్తాడు. వాళ్ళ ఇంట్లో భక్తి కలిగిన ఫ్యామిలీయే, కానీ భర్త అప్పు చేశాడు. సమస్య అంతా భార్య మీద పడ్డది. 2 కొడుకులు. ఆ అప్పులలో వచ్చేసి 2 కొడుకుల ఆధారంగా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళిపోదామని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆమె చేసిన పని ఏంటో తెలిసి వెంటనే దైవజనుడిని ఆశ్రయించింది. దైవజనుడు ఒక చక్కని సలహా చెప్పాడు ఆమెకి, ఖాళీ పాత్రలన్నీ తీసుకురా. నింపుకుంది. ఇదే ఉన్నది కొంచెమే, విశ్వాసంతో నింపిందంతే. అద్భుతం చేశాడు కదా దేవుడు. చప్పట్లు కొట్టండి ఒకసారి, యేసయ్యకి మహిమ. మనమైతే ఏమంటాం తెలుసా, సేవకుడిని మీరు అడిగారనుకో, ఇదే ప్రాబ్లం మీ ఇంట్లో ఉందనుకోండి, ఏదో సమస్యతో మీరు వచ్చారు, దైవజనుని అడిగారు, సేవకుడు ఒక సలహా ఇచ్చాడు, అమ్మ మీరు ఇలా చేయండి అంటే, ఏంటి పాస్టర్ గారు అలా చేస్తే తీరిపోతాయా, చాలండి అని అవిశ్వాసంతో మీరు మాట్లాడతారు. కానీ ఈమెలో ఎంత ఫెయిత్ ఉందండి. సేవకుడు చెప్పినట్లుగా వాళ్ళు చేయటానికి ఇష్టపడ్డారు, విశ్వాసంతో చేశారు వాళ్ళు. అందుకే వాళ్ళ జీవితంలో అద్భుతం అనేది ప్రభు చేశాడు. కుటుంబాల్లో అద్భుతం జరగాలంటే మనలో దేవుడు విశ్వాసాన్ని చూస్తాడండి. యేసయ్య సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఆయన మన మధ్యలో ఉండి అద్భుతాలు ప్రారంభించునుగాక. గుడ్. ఇక 3వ సందర్భం చెప్తాను. 3వది యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. దేవుడు మన మధ్యలో ఉండి చేసే కార్యాల గురించి మాట్లాడతాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం చూడండి ఒకసారి త్వరగా. ఆదివారం సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంట తలుపులు మూసుకుని ఉండగా, యేసు వచ్చి మధ్యలో నిలిచి
మీకు సమాధానం కలుగును మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆమేనండి ఒకసారి హల్లెలూయా. మూడవదిగా దేవుడు మన మధ్యలో ఉంటే ఆయన చేసే మరొక కార్యం ఏంటో తెలుసా? సమాధానం కలుగు చేస్తాడు. నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాధానం కలుగుతుంది. శిష్యులు యూదులకు భయపడిపోతూ ఉన్నారు. అప్పుడు దేవుడే వాళ్ళ మధ్యలోకి ప్రభు వచ్చాడు. పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత చేసిన మొట్టమొదటి కార్యం అది. వాళ్ళ మధ్యలోకి ప్రభు వచ్చాడు. వచ్చి వెంటనే చెప్తున్నాడు, మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. 2 సార్లు చెప్పాడు ఆ మాట అక్కడ. ఈ ఉదయకాలం దైవ సన్నిధిలో కూర్చున్న మీ కుటుంబాల్లో కూడా ఏ సమాధానం లేకుండా మీ కుటుంబాల్లో ఉన్నారో అసమాధానం అంతా తొలగిపోయి యేసయ్య మీకు సమాధానాన్ని కలుగు చేయునుగాక. ఎప్పుడు అంటే ఆయన మన మధ్యలో ఉంటే చాలు సమాధానం కలుగుతుంది. ప్రస్తుత కాలం మీరు చూస్తే ఇటు భార్య భర్తల మధ్యలో సమాధానం కొదువైపోతుంది, ఇటు అన్నదమ్ముల మధ్యలో సమాధానం కొదువైపోతుంది, అక్క చెల్లెల మధ్యలో సమాధానం కొదువైపోతుంది, తల్లిదండ్రుల మధ్యలో సమాధానం కొదువైపోతుంది, అన్నయ్య వదినమ్మ వాళ్ళ మధ్యలో సమాధానం కొదువైపోతుంది, అక్క చెల్లెల మధ్యలో సమాధానం కొదువైపోతుంది. ఈ ప్రస్తుత కాలంలో సేవలో కూడా సేవకుల మధ్యలో కూడా సమాధానం కొదువైపోతుంది. ప్రభు మాట్లాడుతున్నాడు, మీ మధ్యలో ఉండి నేను మీకు సమాధానం కలుగు చేస్తాను. ఆయన వచ్చింది ఎందుకు మన మధ్యకి అనంటే మనకి సమాధానాన్ని ఇవ్వటం కొరకే. నా శాంతిని మీకు ఇస్తానని ప్రభు చెప్పాడు. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీకు హృదయానికి తలంపులకి కావలి ఉంటుంది అని చెప్పారు. ఏ విధము చేతనైనా మీ ఇంట్లో సమాధానాన్ని దేవుడు కలుగు చేయునుగాక. గట్టిగా చేతుల పైకెత్తి ఆమేనంటారా? ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాధానం కలుగుతుంది. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను, ఇలాంటి విషయాలు మీరు బాగా వింటారు. ఏది చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆ భార్య భర్తలు మధ్యలో ఎంత అన్యోన్య భావనతో బ్రతికేవారంటే అంత హ్యాపీగా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ భర్త అడిగేవాడంట, ఈ కూర వండు అంటే ఒక్క కూర వండమంటే 3 కూరలు వండి పెట్టేదంట ఆమె. దేవుడికి స్తోత్రం నాయన. మా అన్నయ్య వాళ్ళు అనుకుంటున్నారు అలాంటి వైఫ్ నాకుంటే బాగుండు. ఒక్క కూర వండమంటే 3 కూరలు వండేవాడు. అమ్మ తల్లులారా దేవుడికి స్తోత్రం. అంత ప్రేమ భర్త అంటే. ఒక్క కూర అడిగితే 3 కూరలు వండి పెట్టేదట. ఆయన కూడా ఏమైనా తక్కువ? ఆయన కూడా ప్రేమ చూపేవాడు. ఒక్క చీర అడిగితే 1+3 3 చీరలు తీసుకొచ్చేవాడంట. అంత ప్రేమ మాట భార్య అంటే. ఇంత అన్యోన్యంగా వాళ్ళ ఫ్యామిలీ కొనసాగించబడుతుంది. భార్యాభర్తల మధ్యలో అసలు దంపతులు అంటే ఇలా ఉండాలి, ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, ఐక్యత అంటే ఇలా ఉండాలి, సమాధానం అంటే ఈ కుటుంబం అని అందరూ చెప్పుకున్నంతగా వాళ్ళు కొనసాగించబడుతున్నారు. రాను రోజులు గడుస్తూ ఉన్నాయి. చివరికి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన అన్నం తిందామని కూర్చుంటే కూర ఏదంటే ప్రతిరోజు వండాలండి కూర, అదిగో పచ్చడిలోనే వేసుకో అంటుంది ఆవిడ. కూర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? పచ్చడి దగ్గరికి వెళ్ళిపోయింది. నీకు ఏ పచ్చడి కావాలో? ఆవకాయ ఉంది, మాగాయ ఉన్నాయి, టమాటా ఉంది, అల్లం ఉంది, ఇంకేముంటాయి, ఉసిరికాయ కూడా ఉందంట. దేవుడికి స్తోత్రం. చెప్తుంది లిస్ట్ ఆమె. వండట్లా. చీర అడిగితే ఇప్పుడు చెప్పట్లేదు, ఇప్పుడు తేటలేదు. ఈయన సమాధానం ఏమైపోయింది? సంవత్సరం తిరగకుండగానే వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ గ్యాప్ అసమాధానానికి గురైపోతున్నాయి. ప్రస్తుత కుటుంబాల్లో సమాధానం అనేది కొదువైపోతున్నాయి. వాళ్ళిద్దరు ఆలోచించుకో చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. ప్రయాణం ఇద్దరు మరి అసమాధానంతో ఉండి కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. దారిలో వెళ్తున్నప్పుడు సడన్గా పొద్దున్న వాతావరణం ఎలా మారిపోయింది? వాతావరణం అలా మారిపోయి చినుకులు పడుతూ ఉంటుంటే ఒక చిన్న పాకు ఉంటే ఆ పాకలో కూర్చుని ఉన్నారంటే వాళ్ళు అలా కూర్చుని ఉంటుంటే ఈ వర్షం తగ్గుతూ వెళ్దామని అనుకున్నప్పటికీ ఈ లోపల కొత్త ఫ్యామిలీ
భార్యాభర్తలు అప్పుడే ఆ కొత్తగా వివాహం అయ్యిందన్నమాట, ఒక నెల రోజులు కూడా గడవల. ఈ వర్షంలో ఈ బురదలో, అదే బందగా ఉన్న రోడ్లో భార్యాభర్తలు ఇద్దరు, కొత్త దంపతులు ఇద్దరు కూడా ఆ చెయ్యి పట్టుకుని జతగా కలిసిమెలుసుకుని వెళ్తూ ఉన్నారంట. భార్య చూసి అంటుందండి, చూడండి వాళ్ళు చూడండి ఎంత అన్యోన్యం దంపతులుగా, ఎంత హ్యాపీ ఫ్యామిలీగా ఉన్నారో, ఎంత చక్కగా కలిసిమెలిసి వెళ్తున్నారో. ఇంకా భార్య అంటుందంట, వాళ్ళ మధ్యలో గాలి వెళ్ళటానికి కూడా ప్లేస్ లేదు, అంత ఐక్యతగా ఉన్నారు వాళ్ళు. మధ్యలో గాలి వెళ్ళటానికి కూడా అవకాశం ఇవ్వలేదు వాళ్ళు, అంత ఐక్యతగా ఉన్నారు వాళ్ళిద్దరంటే. భర్త అంటున్నాడంటే, సంవత్సరం తిరగకుండా గడ్డిమేటు లారీ వెళ్ళంత గ్యాప్లో ఉంటారు వాళ్ళు అన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. గాలి వెళ్ళంత గ్యాప్ లేదు. ఇప్పుడు ఎంత గ్యాప్ వచ్చేసింది? గడ్డిమేటి లారీ వెళ్ళినంత గ్యాప్ వచ్చేసింది వాళ్ళకి. ప్రస్తుత కుటుంబాల్లో సమాధానం ఇలా లోపించేస్తూ ఉంది, ఐక్యత ఇలా లోపించేస్తూ ఉంది. ప్రభు అదే చెప్తున్నాడు, మీ మధ్యలో నేను ఉంటుంది ఎందుకో తెలుసా? సమాధానాన్ని కలుగు చేయటానికి. బైబిల్లో చక్కని మాట చదివిస్తానండి. యెషయా గ్రంథంలో ఈ మాట ఉంది చూడండి, 66:12. దేవుడిచ్చే సమాధానం ఎలా ఉంటుందో తెలుసండి. యెషయా గ్రంథం 66:12 చూడండి ఒకసారి. యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, ఆలకించండి, నది వలె సమాధానం ఆమె యొద్దకు నేను పారచేస్తాను. సమాధానాన్ని దేంతో పోల్చాడు తెలుసా దేవుడు? నది వలె. సమాధానాన్ని నదితో పోలుస్తున్నాడు. నిజమే, గోదావరి, ఆ తర్వాత సముద్రానికి నదికి చాలా వ్యత్యాసం ఉంది. సముద్రం ఎలా ఉంటుందంటే, కెరటాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది సముద్ర ఘోష. కుటుంబాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి, కామ్ అవుతుంటాయి, జరుగుతూ ఉంటే మళ్ళీ కామ్, ఇట్లా ఉంటాయి సముద్రం. కానీ నది దగ్గరికి వెళ్ళండి, నది ఎప్పుడు కూడా పీస్ఫుల్, సమాధానం. అందుకే యెషయా ప్రవక్త సమాధానం దేంతో పోలుస్తున్నాడంటే, నది వలె మీకు సమాధానం ఆమె యొద్దకు రాజేస్తానంటున్నాడు దేవుడు. మీ కుటుంబాల్లో, మీ ఇంట్లో, మీ పిల్లల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, కుటుంబ పరంగా మీకు ఉన్న మెంటల్ టెన్షన్స్తో కొన్నిసార్లు వరి అయిపోతుంటారు. దేవుడు అలాంటి సమయాల్లో నది వలె సమాధానాన్ని మీకు దయచేయనుగాక. విశ్వసించండి, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయానికి, తలంపులకి కావలి ఉంటుంది. ఆయన మన మధ్యలో ఉన్నప్పుడే సమాధానం ఉంటుందండి. కొన్నిసార్లు ఆ సమాధానం పూర్తిగా లోపిస్తూ ఉంటుంది. ప్రార్థన చేయండి. దేవుని సేవకుడిగా నేను కూడా ప్రార్థించాను. ఈ నెలలో ఏ కుటుంబాల్లో అసమాధానం ఉందో దేవుడు త్వరగానే వాళ్ళని సమాధానపరిచి, ఐక్యపరిచి, ఫ్యామిలీ చక్కగా కలిసిమెలిసి దేవునిలో నిలుచుంటానికి విశేషమైన కృప దేవుడు అనుగ్రహించునుగాక. గుడ్. ఇక 4వ సందర్భం చెప్తాను, 4th one. దేవుడు మన మధ్యలో ఉంటే చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వాక్యం చదువుదాం. నిర్గమాకాండం 23:25. త్వరగా. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, నీ దేవుడైన యెహోవానే సేవించవలెను. అప్పుడు ఆయన నీ ఆహారాన్ని నీ పానమును దీవించును. ఓకే. నేను నీ మధ్య నుండి రోగము మీ మధ్యలో ఉండి రోగాన్ని తొలగిస్తాను. మీ మధ్యలో ఉండి. సో 4వది, దేవుడు మన మధ్యలో ఉంటే రోగాన్ని తొలగిస్తాడు. ఆమెన్ చెప్తారు ఒకసారి గట్టిగా, కుడి చేతుల పైకెత్తి ఆమెన్. ఏ రోగం, ఏ వ్యాధి, బలహీనత చేత మీరు బాధపడుతున్నారో యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ప్రభు అంటారు, నేను మీ మధ్యలో ఉండి రోగాన్ని తొలగిస్తాను. అక్కడ ప్రారంభంలో 2 మాటలు చెప్తున్నాడు దేవుడు. మీ ఆహారాన్ని, మీ పానీయాన్ని నేను దీవిస్తాను. నిజంగా మనిషికి రోగాన్ని కలిగించేది ఆ 2. ఆహారం ద్వారా, తాగే నీళ్ళు ద్వారా మనిషికి
రోగాలు అనేవి స్టార్ట్ అవుతాయి. నీళ్లు చేంజ్ అయిందనుకోండి, వాటర్ ఎక్కడికైనా ఇప్పుడు ఈ సమ్మర్లో ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగేస్తుంటాం, కూల్ 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 ప్రాణం కూల్ అండ్ బాబు అని తాగేస్తూ ఉంటాం. ఆ వాటర్ ఎఫెక్ట్ మన శరీరం మీద, బాడీ మీద పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆహార పదార్థాల ద్వారా కూడా రోగాల ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే దేవుడు ప్రారంభంలో నాకు చెప్తూ, నీ ఆహారాన్ని, నీ పానీయ, నువ్వు తాగే నీటిని నేను దీవిస్తాను, అప్పుడు మీ మధ్యలో ఉంచి రోగాన్ని నేను తొలగిస్తాను. ప్రభు కొన్ని వాగ్దానాలు చేశాడు కదా, మీరు విశ్వసించాలి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. తన నామమందు భయభక్తులు కలిగిన వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు మనకి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. ఇన్ని వాగ్దానాలు ఉన్నప్పుడు మనం విశ్వసించాలి. ఏదైనా చిన్న బలహీనత, అనారోగ్యం మనకు వాటిల్లినప్పుడు వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మా మధ్యలోంచి రోగాన్ని తొలగిస్తానని చెప్పావు కదా, విశ్వసిస్తున్నాం. మా మధ్యలో ఉన్న ఈ రోగాన్ని తొలగించని కోరుకోవాలి. ఇందులో నేను మీకు ఏబిసి అని మూడు ఉదాహరణలు చెప్తాను. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే దేవుడు మన మధ్యలో ఉన్న రోగాన్ని ఖచ్చితంగా తొలగించడానికి శక్తిమంతుడు ఆయన. అయితే నువ్వు 3 విధాలుగా ప్రయత్నం చేస్తే మంచి ఆరోగ్యంగా ఉంటావు. ఎంతమంది ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారో ఒకసారి చేయొద్దండి. నిజమేనా? కలగంటున్నారా? మరలా అడుగుతున్నాను, నేను ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఆల్మోస్ట్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. లేదా మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా చేసి చదువుకోవాలి. జ్వరం వచ్చింది, ఇంకేం చదువుతారు? దుప్పడు ముసుకెట్టుకుని అట్టే నిద్రపోవటం. సేవ చేయాలి, ఆరోగ్యం లేదనుకోండి, ఇంకా ఆ రోజు సేవ ఆగిపోయినట్టే. ఉద్యోగానికి వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి, ఆరోగ్యం లేకపోతే వంట ఏం చేయగలుగుతారు? పిల్లల్ని ఎక్కడ చూడగలుగుతారు? ఏమీ చేయలేము. హెల్త్ బాగుంటేనే కదా ఏదైనా చేసేది. అందుకే ప్రభు కూడా చెప్తాడు, నేను మీ మధ్యలోంచి రోగాన్ని తొలగిస్తాను. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే 3 సూత్రాలు ఖచ్చితంగా మీరు పాటించాలి. దేవుడు తొలగించడానికి సమర్థుడే, నీ జాగ్రత్త కూడా నీకు కావాలి. ఖచ్చితంగా నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు మెన్షన్ చేసుకో. స్తోత్రం చెప్పు గట్టిగా. కూరగాయలు తినటానికి ఇష్టపడు. వారానికి కనీసం 7 రోజుల్లో కనీసం 5 రోజులైనా కూరగాయలు తినడానికి ఇష్టపడు. 2 రోజులు నాన్ వెజ్ జోలికి వెళ్ళినా ఆమేన్ హల్లెలూయా. ఇంకేమైనా ఉందో పాస్టర్ గారు? ఇంకేమైనా ఉందా? ముగ్గ లేకపోతే లేకపోతే దిగదయ్యా నాకు. ఖచ్చితంగా ఎంత ఆరోగ్యంగా ఉండాలనుకుంటుంటే నువ్వు కూరగాయలు ఎంత ఎక్కువ తింటే అంత ఆరోగ్యంగా ఉంటావు, అంతే, నో డౌట్. కానీ ఎక్కువగా చాలామంది నాన్ వెజ్కి బాగా అలవాటు అయిపోతుంటారు. సో తినకూడదని నేను చెప్పట్లేదు, నీ ఆరోగ్యం గురించి నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే. ఖచ్చితంగా నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. ఇంకేమన్నా ఉందా? కొంతమందికి ఏంటో సోమరితనం, బాగా సోమరితనం వల్ల రోగాలు ఎక్కువగా వచ్చేస్తాయి. బాడీ కదలికలు ఉండాలి. ఏదోటి ఏ విధంగా నువ్వు చేయగలుగుతావో, వాకింగ్ చేయగలిగితే వాకింగ్, ఇంట్లోనే ఎక్సర్సైజ్ ఏదో విధంగా నువ్వు ప్రయత్నం చేయి. సో అట్లా చేస్తే నువ్వు హెల్తీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. నేను చాలామందిని అడుగుతుంటాను, మన చర్చ్లో చాలామంది హెల్తీగా ఉంటారు. ఒక అన్న తాపి మేస్తుంటాడు, చాలా హెల్తీగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. అసలు నేను అడిగేతాను, అన్న నువ్వు ఎంత యాక్టివ్గా ఉంటాడు? నేను పొద్దున్న 5 గంటలకే వాకింగ్కి వెళ్ళిపోతానన్నా, అక్కడ వాకింగ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, మరలా వచ్చి అప్పుడు పనికి వెళ్తాను అంటాడు. ఆల్రెడీ తాపి పని, ఎక్సర్సైజ్ అదే పెద్ద పని అయినప్పటికీ కూడా ఇంకా హెల్తీగా ఉండాలని ఆయన ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కోళ్ళు కూడా మంచి ఎక్సర్సైజ్, బట్టలతో కూడా మంచి ఎక్సర్సైజ్, దేవుడికి స్తోత్రం కలుగును గాక.
కదా. ఇప్పుడు అన్ని వాషింగ్ మిషన్లు వచ్చేసి అసలు ఏ పని చేసేటట్లుగా లేదు. ఇప్పుడు అన్నీ ఈజీ అయిపోయింది. అలా బటన్ నొక్కితే చాలు అన్ని పనులు చేస్తున్నాయి అవి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చాలా మంచిది. ఎట్లా చేయగలిగితే అలాగా. సో మీరు హెల్తీగా ఉండాలంటే సంతోషంగల మనసు ఆరోగ్యానికి కారణం. ఏ మనసు? చూడండి ఆ మాట, సామెతలు 17:22. సామెతలు 17:22. సంతోషంగల మనస్సు ఆరోగ్యానికి కారణం. కింద మాట కూడా చదివితే బాగుంటుంది కదా. మనస్సు ఎముకలను ఎండిపోచే. అమ్మో, ఎముకల్లో సత్తు లేకపోతే ఎలాగా, బలం లేకపోతే ఎలా? నలిగిపోయిన మనసు అంట ఎముకల్ని ఎండిపోయేటట్లు చేస్తుందంట. కానీ సంతోషంగల మనస్సు ఆరోగ్యానికి కారణం. నువ్వు ఎప్పుడు, అందుకే పౌలు గారు ఏమంటారంటే, ఆనందించండి ప్రభువునందు, మరలా చెప్తున్న, మరలా ఆనందించండి. నీ సంతోషంగల మనసే నీకు ఆరోగ్యానికి కారణం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లు ఎంత జాయ్, ఎంత ఆనందంగా నువ్వు ఉంటావో అంత ఆరోగ్యంగా నువ్వు ఉంటావు. కొంతమందిని మీరు చూడండి, అస్సలు ఆముదం తాగినట్టుగా ఉంటారు. అట్లా ఉండకూడదు. మీరు ఎప్పుడు సంతోషంగల మనసు, మీ పిల్లల గురించి సంతోషంగా, మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీ చేతి పని. చాలాసార్లు మనం చేసే పనిని చాలామంది తక్కువ చేసుకుంటారు. ఎందుకు వాళ్ళు జాయ్గా ఉండలేకపోతున్నారంటే, వాళ్ళు ఒక చిన్న వర్కర్ అనుకోండి, ఏది వంట చేసే వర్క్ చేసుకుంటారు, వంట కుక్ అనుకోండి. ఆయన ఏమనుకోవాలంటే, నా పని దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఈ పని నేను చాలా యాక్టివ్గా చాలా నాకు ఇది హ్యాపీ. వంట చేసుకునే వ్యక్తి ఆఫీసర్ని చూశాడు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే బాబు ఫ్యాన్ కింద కూర్చోవటం, నేను పొయ్యి దగ్గర ఫ్రై అవుతున్నాను అనుకుంటే మనసు మారిపోతూ ఉంటుంది. ఎవరి పని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వెల్డింగ్ వర్క్ వెల్డింగ్, తాపీ మేస్త్రి, వడ్రం మేస్త్రి, ఎవరి పనిలో వాళ్ళు ఇన్వాల్వ్. సేవకులు మాకు సేవ. సో మనం ఇచ్చిన పనిని మనం ఎప్పుడైతే భాగ్యంగా ఎంచుకుంటామో సంతోషంగా మనసు వస్తుంది. జీతం తక్కువే కానీ ఆ ఉన్న దాంతోనే మనం అడ్జస్ట్ అయ్యి, చాలే ఇంత వస్తుందా జీతం, దీంతోనే ఫ్యామిలీ చక్కగా నడిపించుకుందామని సంతోషంగా మనసు ఉండాలి. అలా లేదనుకోండి, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సంతోషంగా మనసు, భర్త గురించి, నాకు దేవుడు మంచి భర్తనిచ్చాడు, సంతోషించు. భార్య గురించి సంతోషించు, పిల్లల గురించి సంతోషించు, అప్పగించిన దాని గురించి సంతోషం. నీకున్న దాంతో హ్యాపీగా ఉండు. సంతోషంగా మనసు ఆరోగ్యానికి కారణం అయిపోతుంది. లేని దాని గురించి నువ్వు ఆశపడ్డావంటే చింత వచ్చేస్తుంది. ఫస్ట్ చింతించావంటే అన్ని రోగాలకి కారణం చింత. అదొక వింత. నువ్వు అస్సలు ఎప్పుడు వర్రీగా ఉండొద్దు. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. దేవుడికి స్తోత్రం చెప్పు గట్టిగా. నీ చదువు, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొరకు స్తోత్రం అని పట్టుదలతోనే చదువు. నీకు ఇచ్చిన తలాంతుని ఉపయోగించుకో. సంతోషంగా మనసు ఎప్పటికీ ఆరోగ్య కారణం అవుతుంది. ఈరోజు నువ్వు విశ్వసించు. దేని గురించో మనసులో ఆలోచించి పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇల్లు సంగతి ఏంటి, ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి, నా భర్త ఎప్పుడు సన్నిధికి వస్తాడు, ఇలా ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. సంతోషంగా మనసు దేవుడు నీకు ఆరోగ్యానికి కారణంగా చేస్తాడు. బైబిల్లో ఈ మాట చూద్దాం. 41వ కీర్తన 3వ వచనం చూడండి. యేసయ్య ఒక చక్కని మాట చెప్తున్నాడు. కీర్తన 41:3 చూద్దామా. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. రోగం కలగా నీవే వారిని స్వస్థపరిచెదవు. ఎంత చక్కని మాట. రోగాశయం మీద యెహోవా నువ్వు వారిని ఆదరిస్తూ ఉన్నావు. రోగం కలిగినప్పుడు నీవు వారిని స్వస్థపరుస్తావు. నిజంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు పలకరించేవాళ్ళు, ఆ ఆదరణ అనేది కొదువైపోతూ ఉంటుంది.
ఎక్కువగా పేషెంట్స్ అంటే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు పేషెంట్స్ ఏమనుకుంటారంటే, వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే, నన్ను ఎవరో ఒకరు వచ్చి పలకరిస్తే బాగుండు, కొంచెం ధైర్యం చెప్తే బాగుండు, ఆదరణ మాటలు చెప్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ఆదరణ కొదువవుతుంటుంది. కానీ బైబిల్ చెప్తుంది, రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడంట దేవుడే ఆ వ్యక్తిని ఆదరించాడంట, దేవుడే ఆ వ్యక్తిని స్వస్థపరిచాడంట. కొన్ని స్థలాల్లో హాస్పిటల్లో ఉన్న పేషెంట్లని పలకరించడానికి వెళ్తూ ఉంటాం. అప్పుడు నిజంగా మన నోట ఆదరణ మాటలు రావాలి. ఇప్పుడు పేషెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, డాక్టర్లు ఎలా చెప్పినా మనం ఏం చెప్పాలంటే, ఏం పర్లేదమ్మా, తగ్గిపోద్దమ్మా, మరలా 4 రోజుల్లో నువ్వు యాక్టివ్గా అయిపోతావు, ఓ సూపర్, నీ పని నువ్వు చేసేసుకుంటావు, ఏం బాధపడకు, ఏదో ఫుడ్ వల్ల తాగే నీళ్ళు వల్ల ఇలా హెల్త్ సిక్ అయినా మరలా యాక్టివ్గా పనిచేస్తావని నువ్వు ఒక ధైర్యంతో ఆదరణ మాట చెప్పవనుకో, వాళ్ళకి సగం ముందే రోగం తగ్గిపోతుంది. కానీ అలా చెప్పకుండా మొన్నే మా వీధిలో ఇలాగో కావడిని హాస్పిటల్లో పెట్టారు, 3 రోజుల్లో బకెట్ తన్నేసింది అని నువ్వు అలా ఆ మాట అన్నావు అనుకోండి, ఆ మాటకు ముందే ఇవిడికి ప్రాణం ఆగిపోతూ ఉంటుంది. రోగాలతో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి ఆదరణ మాట కావాలి, ధైర్యం ఇచ్చే మాట కావాలి. ప్రభు అలాగ స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి రోగం మన మధ్యలోంచి తొలగించునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. యోవేలు ప్రవచన పుస్తకం 2వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. యోవేలు ప్రవచన పుస్తకం 2:27. అక్కడ ఒక చక్కని మాట ప్రభు చెప్తున్నాడు, ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నవాడిని నేనే, నేనే మీ దేవుడనైన యెహోవానని, నేనే నీ దేవుడైన యెహోవానని, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకుంటారు. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గుపడరు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లించండి. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గుపడరు. ఎందుకు ప్రభువా అంటే, నేనే మీ మధ్యలో ఉన్నాను కనుక. ఆ ప్రారంభ వచనం అదే ఉంది, నీ దేవుడిని యెహోవానగు నేనే మీ మధ్యలో ఉన్నాను అని జనులు తెలుసుకుంటారు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు. ఓకే, 5వదిగా ఇక ఎన్నటికి సిగ్గుపడం. సిగ్గు, అవమానం అనేది అనేక విధాలుగా వస్తూ ఉంటుంది. సిగ్గు, అవమానం అనేది ఆలోచిస్తూ ఉంటుంటే మనిషి జీవితంలో అనేక విధాలుగా ఏర్పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు చూడండి, పిల్లలు చదువుతూ ఉంటారు, వాళ్ళు కష్టపడి చదువుతూనే వచ్చారు. ఆ సమయాల్లో వాళ్ళకి సరిగ్గా హెల్త్ సిక్ అయి సరిగ్గా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పటికీ ఎగ్జామ్కి వెళ్ళే స్థితి రాలేదు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళే పరిస్థితి వాళ్ళకి కుదరలా. అలాంటి సమయంలో ఇక వెంటనే ఎగ్జామ్ రాసి ఓపిక కూడా లేదు వాళ్ళకి. ఎగ్జామ్ రాయలేదు, ఫెయిల్ అయిపోయింది. చాలా అందరూ తనతో ఉన్న వాళ్ళందరూ పాస్ అయ్యారు, ఆమె ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే సమాజంలో ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఈ అవమానం నాకు ఎదురైందని అనుకుంటా. కొన్నిసార్లు పెళ్లి సంబంధాల విషయాల్లో చూస్తూ ఉంటుంటే వచ్చిన సంబంధాలు దగ్గరికి వచ్చి సడన్గా వచ్చి ఆ పెళ్లి సంబంధం అంతా ఓకే అయిపోయి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నచ్చింది, ఆ ఇద్దరు ఓకే, మాటలన్నీ ఓకే, ఓకే అంతా ఓకే, అన్నీ ఓకే అనుకున్నప్పటికీ సడన్గా వాళ్ళకి ఏదో ఒక చిన్న ప్రాబ్లంను బట్టి, చిన్న సమస్యను బట్టి దగ్గర దాకా వచ్చిన సంబంధం ఆగిపోవటం. అప్పుడు అందరికీ వివాహాలు జరుగుతున్నాయి, ఏంటి వీళ్ళ దగ్గరికి వచ్చినప్పటికీ, వీళ్ళకి వివాహం వచ్చినప్పటికి ఆగిపోతుందండి. వాళ్ళు కొన్నిసార్లు అవమానంతో తలదించుకుని సిగ్గుపడతా ఉంటారు. ఇలాగ మనిషి జీవితంలో అనేకమైనవి అవమానాలు తీసుకొచ్చేవి, సిగ్గుపడే పరిస్థితులు కొన్ని ఉంటాయి. కానీ ప్రభు అంటాడు అక్కడ, నేను మీ మధ్యలో ఉన్నాను కాబట్టి ఇక మీదట నా జనులు ఎన్నటికీ సిగ్గుపడరు. ఇశ్రాయేలీయులకి ఎలాంటి సిగ్గుకరమైన అవమానకరమైన పరిస్థితి వచ్చిందంటే,
వాళ్ళు ఎంతో పెట్టుబడి పెట్టి పంటలు పండించడం మొదలుపెట్టారు. వాళ్ళు పండించిన పంట చేతికి రాలేదు. ఇప్పుడు పెట్టుబడి అయితే పెట్టాము, లాభం సంగతి దేవుడు ఎరుగును. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే ఎంత అవమానం, ఎంత తలదించుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళకు వచ్చిన సమస్య చూస్తారా, గొంగల పురుగు వాళ్ళ ఆహార పదార్థం తినేసిందంట. సరే, గొంగల పురుగు తినేస్తే మిగిలిన పంట అయినా కొంచెం కాకపోయినా కొంచెమైనా పండుతుంది కదా అని అనుకుంటుంటే అది విడిచిపెట్టిన దాన్ని మిడతలు వచ్చి తినేసినాయి. మిడతలు వచ్చి తినేసి 4వ వచనం చూస్తే, మిడతలు తినేసిన దాన్ని చీడ పురుగు తినేసింది. చీడ పురుగు తినేసిన దాన్ని పసర పురుగు కూడా తినేసింది. ఇంకేమీ లేదు అలాగే పంట. పంట అంతా సర్వనాశనం అయిపోయింది. వాడికి ఎంతో బాధపడతా ఉన్నారు. వాడు తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుని సందులో వాళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి తిరిగి నా యొద్దకు రండి. గోనె పట్ట వేసుకుని ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. యోవేలు గ్రంథంలో, దేశమా భయపడొద్దు, యెహోవా మీ మధ్యలో గొప్ప కార్యాలు, వింత కార్యాలు చేయబోతున్నాడని ప్రవక్త ప్రవచించాడు. ఆశ్చర్యం, దేవుడు వాళ్ళకి పోగొట్టుకున్న పంటను తిరిగి మరలా వాళ్ళకి ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? మరలా వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. యోవేలు గ్రంథంలో అదే మాట చెప్తున్నాడు, ఇక ఎన్నటికీ వాళ్ళు సిగ్గుపడరు. ఈరోజు నేను ఒక సేవకుడిగా చెప్తున్నాను, పెళ్లి సంబంధాల విషయాల్లో, తర్వాత ఆర్థిక విషయాల్లో, చదువు విషయాల్లో, ఉద్యోగ ప్రయత్నాల విషయాల్లో ఎన్నో విధాలుగా నువ్వు ప్రయత్నించి కొన్నిసార్లు నువ్వు తలదించుకోవాల్సిన అవమానకరమైన పరిస్థితులు నీకు ఎదురైనవి ఉంటే మరలా దైవ సన్నిధిలో నువ్వు తీర్మానం చేసుకో. పంట పసర పురుగులు తినేసి, మిడతలు తినేసి, అసలు ఇంకా వాళ్ళకి ఆధారమే లేదు, అన్నీ అయిపోయినవి. అలాంటి సమయాల్లో, ఆశలు లేని సమయాల్లో వాళ్ళకి దేవుడు మరలా పంటనిచ్చాడు కదా. ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోనికి దేవుడు జీవాన్ని పంపించినట్లుగా, మహాసైన్యమైనట్లుగా ఆశలు పుట్టించాడు కదా. నీకెందుకు చేయడు ప్రభు? అదే తీర్మానం చేసుకోవాలి నువ్వు. ప్రభా, నువ్వు మా మధ్యలో ఉన్నావు కాబట్టి ఇక ఎన్నటికీ నేను సిగ్గుపడనయ్యా, తల ఎత్తుకునే తిరిగేటట్లుగా నన్ను చేయండి అని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే ఖచ్చితంగా నీ కార్యాలన్నీ దేవుడు సఫలపరచునుగాక. బైబిల్లో ఒక మాట చదివించి ప్రార్థిస్తాను. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక చక్కని మాట ఉంది చూడండి. దేవుడు నీ జీవితంలో ఆ అవమానాన్ని తలంచుకోకుండా, సిగ్గుపడనక్కర్లేని స్థితి నీకు రావాలంటే నువ్వు చేయవలసిన ఒక చక్కని పని ఉంది చూడండి. నీ కోసం కనిపెట్టుకుని వారు అన్నడిలో ఎవ్వడు సిగ్గుపడడు. చాలు, దేవుని కోసం కనిపెట్టుకునే వారు ఎప్పుడు కూడా సిగ్గుపడే పరిస్థితి దేవుడు రానివ్వడు. దేవుని కోసం కనిపెట్టాలి మనం. అప్పుడు వాళ్ళ పంట అంతా అన్నీ వచ్చేసి నాశనం చేసేసినప్పుడు ఇంక పంట ఏముంది, లేదు వాళ్ళకి అసలు. కొన్నిసార్లు అన్ని ప్రయత్నాలు చేస్తాం, ఇటు అత్తమ్మ వాళ్ళ తరపున ప్రయత్నం చేస్తాం, మామయ్య వాళ్ళ తరపున ప్రయత్నం చేస్తాం, ఆ అమ్మమ్మ వాళ్ళ తరపున, నాయనమ్మ వాళ్ళ తరపున, నాన్నగారు వాళ్ళ తరపున అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అన్ని ప్రయత్నాలు విఫలమైపోతుంటాయి కొన్నిసార్లు. బైబిల్ చెప్తుంది, దేవుని కోసం కనిపెట్టుకునేవాడు ఎన్నడూ సిగ్గుపడడండి. దేవుడి కోసం నువ్వు కనిపెట్టుకోవాలి. ఒక తమ్ముడు రెగ్యులర్గా దేవుని మందిరానికి వస్తూ ఉంటాడు. ఆదివారం ఆరాధనకు వస్తాడు, శనివారం ఉపవాస ప్రార్థనకు వస్తాడు. ఇలాంటి ఏదైనా స్పెషల్ కూటం ఉందంటే వచ్చి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. చదువుకున్నాడు బాగా, కానీ జాబ్ లేదు. అందరూ ఏమండేవారో తెలుసా? అరే బాబు, నీకు పని వాడలేదురా, వెళ్ళి అక్కడే ఉండు, ఆ చర్చి దగ్గరే ఉండు, పాస్టర్ గారి దగ్గరే ఉండరా, నువ్వు హేళన చేస్తూ ఉండు, పరిచర్య చేస్తూ ఉంటుంటే, దేవుని పనిలో ఉంటుంటే హేళనగా మాట్లాడుతూ ఉండేవారంట వాళ్ళ ఫ్రెండ్స్. చదువుకున్నాడు, జాబు ప్రయత్నిస్తున్నాడు కానీ జాబ్ దొరకట్లా.
అలాగే ఎదురు చూస్తూ వచ్చాడు. ఖాళీ ఉండకూడదని ఏదో చిన్నది చేసుకుంటా ఏదో ప్రయత్నం చేసుకున్నాడంట. మొత్తం మీద ఒక చిన్న ఉద్యోగం వచ్చింది. అది కూడా చెరువుల దగ్గర పని చేయగా దేవుడి దయ వల్ల చెరువుల దగ్గర పని చేస్తూ ఖాళీ ఉండకుండా వచ్చిన డబ్బులతో అనేక విధాలుగా జాబ్ ట్రయల్స్ చేస్తూ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఇవని తనకు తెలిసిన ఫ్రెండ్స్కి డీటెయిల్స్ పంపించడం, ఏదో విధంగా ప్రయత్నం చేసి దేవుడి పట్ల చాలా ఆసక్తి ఉండేవాడు అన్నమాట. దేవుడి దయ వల్ల ఆ తమ్ముడికి మొన్నే రీసెంట్గా జాబ్ వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేనంటాను, దేవుడు నిన్నెప్పుడు సిగ్గుపడనివ్వడు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, చెరువుల దగ్గర పని చేస్తున్నందుకు వాళ్ళ ఓనర్ చూసి, ఒరే నమ్మకంగా నా దగ్గర పని చేసావురా బాబు, చాలా సంతోషమని నీకు బోనస్ ఇస్తున్నానని 50,000 బోనస్ ఇచ్చాడంట పిల్లోడికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాడు. అసలు ఈ రోజుల్లో ఎవరు బోనస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు? దేవుడి కోసం కనిపెట్టే వాళ్ళు ఎప్పుడు సిగ్గుపడరండి. కొత్తగా మొన్నే బైక్ తీసుకున్నాడు ఆ తమ్ముడు. సో నేను ఆశిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను, మీ కుటుంబాల్లో కూడా ఎన్నడూ సిగ్గుపడనక్కర్లేని వ్యక్తులుగా, సేవలో కూడా సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ప్రభు చేస్తాడు. ఆయన కోసం కనిపెట్టే వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపడరండి. ఎదురు చూడటం కొంచెం ఆలస్యం అవ్వచ్చు, దేవుడు ఖచ్చితంగా అభివృద్ధినిస్తాడు. కనులారా మనం చూస్తాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. ఒక్కసారి వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. నేను మీ మధ్యలో నివాసం చేస్తాను. ఇది ఈ జూన్ నెల వాగ్దానం. ఆయనే వచ్చి మన మధ్యలో నివాసం చేస్తే ఏం జరుగుతుందో ఒక్క 5 మాటలు చెప్పాను. ఒకటి చెప్పండి. దేవుడు మన మధ్యలో నివాసం చేసినప్పుడు ఏ అపాయము సంభవింపదు. ఇక మీదట అపాయం సంభవింపదు. 2, అద్భుతాలు చేస్తాడు ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి. 3వది, సమాధానాన్ని కలుగు చేస్తాడు. 4వది, రోగాన్ని మన మధ్యలోంచి తొలగిస్తాడు. 5వదిగా, ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వడు. ఈ వాగ్దానం మన పట్ల ఈ జూన్ నెలలో యేసయ్య నెరవేర్చునుగాక. అందరూ మోకరించండి. కుర్చీల మీద ఉన్న వాళ్ళు అలాగే లేచి నిలబడండి. ప్రార్థన చేసుకోబోతున్నాం. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించినట్లుగా మోకాళ్ళ మీదకి వచ్చి 2 చేతులెత్తి స్తోత్రం 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 అని చెప్దామా గట్టిగా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. కాస్త గట్టిగా చెప్పండి. అందరూ నిలువు మోకాళ్ళ మీదకి రండి. గుడ్. స్తోత్రం స్తోత్రం, అందరూ గట్టిగా చెప్పండి. అందరూ స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం. ప్రార్థన చేయండి.